ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తుందని సిద్దిపేట జర్నలిస్టులు ఫైర్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో సిద్దిపేట జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జర్నలిస్ట్ యాదగిరి గౌడ్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయడం తగదన్నారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేసిన జర్నలిస్టును విడుదల చేయాలని, లేనిచో జర్నలిస్టుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలీసులను ఉసగొల్పి ఈరోజు ఆయనను హైదరాబాద్లోని శ్రీనివాసరావును అరెస్టు చేయడము జర్నలిస్టుల పక్షాన సిద్దిపేట పట్టణంలోని నిరసన తెలపడం జరిగింది. శ్రీనివాసరావును అరెస్టు చేయడము సరైనది కాదు. పోలీసులు ఉదయం పూటనే ఇంటి దగ్గరికి చేరుకొని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ దారి ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకోసం కంప్లైంట్ ఇచ్చిండ్రు అని చెప్పేసి తెలియజేయకుండానే ఆ శ్రీనివాసరావును అరెస్ట్ చేయడము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసే పనులు చేస్తే మాత్రము